స్తుతి నీకు దేవా స్తుతి నీకు స్తుతి నీకు దేవా స్తుతి నీకు గదిలోకి
భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన గ్రంథము 52వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉత్తర పరిశుభ్రంగా చదువుతున్నాం. కీర్తన గ్రంథము 52వ అధ్యాయం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండను. మేలు కంటే కీడు చేయటయో, నీతి పలుకట కంటే అబద్ధము చెప్పుటయో నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టను. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును. ఇదిగో, దేవుని తనకు ధర్మముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరచుకునేవాడు వీడే అని చెప్పుకొనొచ్చు వారిని చూచి నవ్వుదురు. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన దేవా, తండ్రివి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మవు గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమైన నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపాసనము దయచేసిన వందనములు. దూతలు పర్లోక పరిశుద్ధులు నివసించినప్పటికీ మాసులు కూడా ఉపయోగించిన నీకు అనేక స్థితులు. నీవు కలిగజేసిన సమస్యను బట్టి నీకు ఘన కలుగుతున్నది. సృష్టి అందరూ పాటు మేము నమస్కరించున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తినట్లు ఎక్కడ విషయం నిర్వహించమని ప్రభు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధాన్ని దేవుని సందుకు వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధన ప్రవేశం పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మన ఎంతో మేలు. మనం పాపము నిర్వహణ చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతి పొందను కనుక ఆయన మన పాపను క్షమించే సమస్త దుర్నీతిని మనం పవిత్రంగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన మృతికంగా చెవ్వమోదము. ఆయన వాక్యం మానవ ఉండదు. తన అతిక్రమంలో పరిహాపం పొందినవాడు, తన పాపనకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించినవాడు, ఆత్మలో పాపం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపలు ఒప్పుకున్నాం. పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జనం బట్టి నైజమును బట్టి పాపమైన, తలంపును బట్టి చూపును బట్టి పాపమైన, వినుటను బట్టి మాటను బట్టి పాపమైన, ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మను క్షమించమని నీ కుమారుని ప్రముఖంగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమ విశ్వాస
అందరి అన్నపాపం క్షమించినాడు, శిష్యులకు ఇష్టపడడు, మన పాపం జ్ఞాపకం చేసుకున్నాడు. అటు దాన్ని స్తుతించడము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకోవలసినవి, కానీ అట్లా చేయక చేరదీసి క్షమించుతున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమె వాక్యం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని తలంచుకునొచ్చు. పాత నిబంధనలోని పాఠము ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. కుమారుడనైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు రాయించున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గురించి ఇలాగ సెలవిస్తున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేస్తున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకుంటున్నావు. నీవు అతనికి మాట తెలియజేయమని యెహోవా సెలవించుతున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుతున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుతున్నాను. సర్వభూమిని గురించి ఈ మాట చెబుతున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు, నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుతున్నాను. అయితే నీకు 2 స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణముల్ని ఇచ్చుతున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. లోకమును దానిలోని సమస్తమైన ఆశలు, లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, యేసే చాలు. సైతానా నా వెనుకకు పో. నాకు వద్దు, యేసే చాలు. సైతానా నా వెనుకకు పో. కుమారుని తనతో అంచుకొనొచ్చు. సువార్తలలోని పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోవును. ఆమేన్. యేసు క్రీస్తై వచ్చి ఇలా మానవులవాగా. యేసు క్రీస్తై వచ్చి ఇలా మానవులవాగా. వాసము చేసిన పరమదేవునికి మంగళాచ. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పత్రికలలోని పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29 నుంచి 34 వచనం చదువుకుందాం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులే మాత్రము లేపబడిన
నమ్మిన ఎడల మృతుల కొరకు వారి బాప్తిస్మము పొందనేలా, మరియు మేము గడియ గడియకు ప్రాణాభయంతో ఉండనేలా. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని కూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేకపోయిన ఎడల రేపు చనిపోదుము కనుక తిందము త్రాగుదము మోసపోకుని. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాము. ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చెల్లిస్తున్నాం. శ్రీగురు అనే దేవా, భూమి ఆకాశం బిడ్డ బంగారు గొప్ప దానములు నీ గ్రంథములు మాకు దయచేస్తున్నావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలని ఈ పుస్తకములో ఇమిడ్చినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. దేవా దేవా రాజునకు దివ్యమైన సంస్తుతి. దేవా దేవా రాజునకు దివ్యమైన సంస్తుతి. పవన గ్రంథము బయలు పరతినాన సన్నుతి. దేవా దేవా రాజునకు దివ్యమైన సంస్తుతి. విశ్వాస ప్రమాణం కలిసి చెప్పండి. దేవుడు ఆజంతం దేవుడని నేను గమనించిన ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత చాలా అవకాశం ఉన్నాయి. ఈ మొదలైన శుభలక్ష్యములతో నిత్యము మహా తేజమయంగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాశ్చర్యం బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మౌనముగాను అద్భుతం ఉపకారముల మౌనముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శ్రమరాలపై వేసుకొని మరణమోట మౌనముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మౌనముగాను తన నిర్దేశితుని ప్రేమను వెల్లడించినాడని నమ్ముతున్నాను. ఇప్పుడు అందు నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని ఆయన రెండవ మారు సంగమును కొనుకోవటకు నగాసిని వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని, తర్వాత అంత్యక్రీస్తును క్రీస్తునము జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు నమస్త ప్రవక్త నరకములో వేయబడుతున్నని సాతాను పాతాళము 1000 ఏళ్ళు బంధింపనని, ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చినని నమ్ముచున్నాను. యేసు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్నాను. అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవునని క్రీస్తు అతనిని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించినని అవిశ్వాసులను
నాగములానికి పంపివేయనని నమ్ముతున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఓ భాగమునని క్రీస్తు ప్రభు పరలోకములను భూలోకములను ఉండునని నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేస్తున్నాడని ఈయన ఆవశ్యమున దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదని ఈయన విరుగుంపుని బట్టి ఆ గ్రంథము అర్థమునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన మూల్యమైన రత్నం వలన గణించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసికి అందించనని నమ్ముచిన తండ్రి కుమారులతో పాటు నేను కూడా సమానముగా ఆరాధన నమ్మదగు దేవుడని నమ్ముచిన పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానమును నిత్యదేవమును గలవని నమ్ముచిన ఆమె. అందరికీ మన్నాత పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం చదువుకుందాం. పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు రాసిన యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం ఒకటి చదువుకుందాం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పింది. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి గొప్ప దేవా, మీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. గతించిన విశ్రాంతి దినము మొదలుకు నేటి వరకు నీ కృపలో కాపుదలలు మమ్మల్ని భద్రపరిచిన విధానము కొరకు నీకు స్తోత్రములు. ఈ పునరుద్ధాన దినములలో ఉన్నటువంటి మమ్మలను నీవే బలపరచమని ఆశీర్వాదం అమలుపరచమని నీ శిష్యులైన వారిని ఎలాగైతే బలపరచున్నావు యేసయ్యా, మమ్మలను కూడా నీవే బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దీవెన మనందరము తోడై నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు 33.5 సంవత్సరములు సంచరించి మానవ శరీరముతో ఆయన గొప్ప సేవను జరిగించి ఉన్నారు. అయితే ప్రభువు 33.5 సంవత్సరములు గొప్ప సేవ చేసిన తరువాత ఆయన పట్టబడి శిలువ వేయబడి మరణం నుండి తిరిగి పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పునరుద్ధానుడై లేచినటువంటి యేసయ్య అనేక పర్యాయములు తన శిష్యులైన వారికి కనబడి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పునరుద్ధాన దినములు 40 దినములు. ఈ 40 దినములలో కూడా ప్రభువు ఆయన శిష్యులైన వారికి స్త్రీలైన వారికి అనేక మందికి తన్ను తాను ఆయన కనపరుచుకొనొచ్చు ఈ 40 దినములు సంచరించారు. ఈ 40 దినములు సంచరించిన కాలములో దేవుడు వారందరినీ కూడా బలపరచున్నట్లుగా వారిలో ఉన్నటువంటి అనుమానములను వారు తీసివేసి ఈ శిష్యులైన వారందరినీ స్త్రీలైన వారందరినీ కూడా యేసయ్య బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సముద్రపు ఒడ్డున మనం చదువుకున్నటువంటి వాక్యములో చూసినట్లయితే వారు భోజనము చేయించు ఉండగా ఆయన సముద్రపు ఒడ్డున ఆయన 7 శిష్యులైన వారిని ఆయన చూస్తూ ఉన్నారు.
ఈ 7 శిష్యులు ఉన్నారు, కానీ ఆరుగురిని ఒక ప్రక్కన ఉంచి 7వ వాడైనటువంటి పేతురు గారితో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారో మనం గమనించినట్లయితే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. దేవుని స్తోత్రం. కనుక అయితే వారు మాట్లాడుకొనిచున్నారు. అప్పుడు ప్రభువు మిగిలిన 6 శిష్యులైనటువంటి వారిని కూడా వదిలివేసి 7వ వాడైన పేతురు గారితో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, మరి ఈ పేతురు గారు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడు. ప్రభువును పట్టుకున్నటువంటి సమయములో ఈ పేతురు గారు ఎంతో సంతాపపడి ఏడ్చి తన్ను తాను దిద్దుకొని ఉన్నాడట. దేవుని స్తోత్రం. దేవుని విశ్వాసులారా, ఇలాగన తన్ను తాను దిద్దుకొని ఈ యొక్క పేతురు గారు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఆయన సాగిపోతున్నారు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే, ప్రభువు లేచిన తరువాత అటువంటి శిష్యులైన వారందరితో కూడా చెప్పుచూ ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడెను. దేవుని స్తోత్రం. ఆయన శిష్యులతోనూ మరలా ప్రత్యేకముగా చెప్పుతున్నారు, పేతురుతోనూ చెప్పుడి అని చెప్పి అడుగుతున్నారు. అయితే దేవుని విశ్వాసులారా, అక్కడ శిష్యులతోనూ రెండవది పేతురుతోనూ కూడా చెప్పమని చెప్పి వారు చెప్పుతున్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి కలవరమును తీసివేయడానికి, వారిలో ఉన్నటువంటి ఆ ముసుగును తీసివేయడానికి దేవుడే స్వయముగా వారితో చెప్పమని చెప్పి అక్కడ సెలవించుచున్నారు. దేవుని స్తోత్రం. దేవుని విశ్వాసులారా, ఇలాగన వారిలో ఉన్నటువంటి ఆ ముసుగును తీసివేసిన తర్వాత ఇప్పుడు వారు యేసును స్వయముగా చూస్తారు అని చెప్పి వారు చెప్పుతున్నారు. అయితే శిష్యులైన వారందరినీ కూడా ప్రభువు చనిపోయిన తర్వాత ఈ శిష్యులైన వారందరినీ కూడా సాతానుడు ముసుగు వేసి వారందరూ కూడా ప్రభువు చనిపోయారు అని చెప్పి ఇక వారికి కలవరమును వారు పెట్టుచున్నారు. ఆ కలవరము తీసివేయడానికి యేసయ్య వచ్చి ఉన్నారు కనుక వారందరికీ కూడా యేసయ్య కనబడి మాట్లాడుచున్నారు. ఆ కాలంలో ఈ పేతురు గారితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనములో సీమోనుతో దేవుడు చెప్పుచున్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. చూసారా, ఈ యొక్క సాతానుడు శిష్యులైన వారిని పట్టుకొని గోధుమల వలె జల్లించుచున్నాడు. కనుక అంతగా వారిని వేరుపరుచుచున్నారు. అయితే మరి యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ 32వ వచనములో, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. దేవుని స్తోత్రం. కనుక యేసయ్య వారి కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఎవరికి? తన తండ్రికి వేడుకుంటూ ఉన్నాడంట వీరందరి కొరకు కూడా. కనుక యేసు ప్రభు పేతురికి ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చుచున్నాడు. నేను యేసు ప్రభును ఎరుగను అనేటువంటి ఈ యొక్క పేతురుకు ఎంత గొప్ప ఆధిక్యత ఈయన ఇచ్చి ఉన్నాడు. కనుక ఎంతో బాధించినా గాని ఎరుగనని చెప్పినటువంటి యొక్క పేతురు బొంకి ఉన్నాడు, ఒట్టు కూడా పెట్టుకున్నాడు.
నేను ఆయన్ని ఎరుగనని ఒట్టు కూడా ఆయన పెట్టుకున్నాడు. అయితే ప్రభు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమిటో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ వచనములో యేసయ్య ఒక మాటను సెలవించుచూ ఉన్నారు. అక్కడ 10వ అధ్యాయం 33వ వచనము. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగనను వారిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎరుగనందును అంటున్నాడు. కనుక చాలా మంది ప్రభువును తెలుసుకొని కూడా ఏం చేస్తున్నారు? ప్రభువుని ఎరుగనని చెప్పి ఆయా మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. ఏమో ప్రభువుని ఎరుగనవారు అంటే నేను ఆయన అంటూ ఉన్నాడు అక్కడ, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనను. ఎవరైతే దేవుణ్ణి ఒప్పుకుంటారో ఏమా అందరి ఎదుట అనగా బంధువుల ఎదుట, సంఘము ఎదుట, మనుషుల ఎదుట, అందరి ఎదుట కూడా ఈ లోకము ఎదుట నేను ప్రభువును కలిగిన వాడను, నేను ప్రభువుని ఎరిగిన వాడను, నేను ఆయనను నా యొక్క సొంత రక్షకునిగా నేను అంగీకరించున్నాను అని ఎవరైతే సాక్ష్యం ఇస్తారో వారందరి కొరకు యేసయ్య ఏమంటున్నాడంటే, తల్లి నేను ఎరుగుదును అంటున్నాను. ఏమా మరి ఈ యొక్క పేతురు వలె ఎవరైతే ఏమో నేను ఆయన ఎరుగను, ఆయన నాకు తెలియదు అని చెప్పి బొంకిన వాడుగాను, ఒట్టు పెట్టుకున్న వాడుగాను ఎవరైతే ఉన్నారో వారందరి ఎదుట కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నేను కూడా వారిని ఎరుగను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎరిగే వారముగా ఉండాలా, ఎరగని వారముగా ఉండాలి? ఎరిగిన వారముగా ఉండాలి. చాలా మంది ఈ లోకములో మనం పడిపోతూ ఉంటాం. ఏమో డబ్బు అనే శోధనలో పడిపోతూ ఉంటాం, ఆహారము అనే శోధనలో పడిపోతూ ఉంటాం. ఏమో డబ్బు అనే శోధన అంటే అది మనము దాన్ని ప్రేమిస్తున్నామా, అది మనల్ని ప్రేమిస్తుందా తెలియడానికి మరి వేళ విశ్రాంతి దినము గనక రైతు వచ్చి ఇది నన్ను స్వస్థపరచగలిగే సమర్థుడు. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోను చూడండి, ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగే సమర్థుడు అని చెప్పి వారు ప్రతిమకు నమస్కారం చేయలేదు, కానీ నా యొక్క దేవుని వైపు చూస్తున్నారు. వారికి శ్రమ వచ్చిన అగ్నిగుండంలో పడవేస్తామన్నా కానీ మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగే సమర్థుడని విశ్వాసముతో ఉన్నారు. అలాగే పేతురు దేవుని వైపు చూసినంత వరకు కూడా చక్కగా నడిచాడట నీటి మీద. ఎప్పుడైతే గాలి వైపు చూచాడో చూచి భయపడి మునుగుపోసాగి వెంటనే ఏమంటున్నాడు, ప్రభా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసేమంటున్నాడు, వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. ఆ సమయంలో ఏమొచ్చేసింది, యేసయ్య దగ్గరే ఉన్నాడు, యేసయ్య పేతురుకు దగ్గరగానే ఉన్నాడు, కానీ ఆయనలో మాత్రము అల్ప విశ్వాసం వచ్చేసింది. అలాగనే మనం కూడా దేవుడు వాక్యం వింటున్నాము, దేవుడితో సహవాసం చేస్తున్నాం, దేవుని ఆలయంలోకి వస్తున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అయినా కానీ కొంతమందిలో ఏమొచ్చేస్తుందంటే అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. ఈ అల్ప విశ్వాసం అనేది మనలో రాకుండా పేతురు గాలి వైపు చూసినప్పుడు అల్ప విశ్వాసం అయిపోయాడు. ఏమా మరి మనము ఆ గాలి వైపు కానీ, లోకము వైపు కానీ, కష్టము వైపు కానీ చూడకుండా నీ ఎదురుగా ఉన్న యేసు వైపు చూడు. నీ ఎదురుగా ఉన్న యేసు వైపు చూస్తే యేసే నిన్ను ఆశీర్వదించేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం.
కనుక ఇలాగన పేతురు గారు వెంటనే గాలి వైపు చూడగా పడిపోయి యేసు వైపు చూసినంత వరకు కూడా ఆయనకి ఏం లేదు, భయము లేదు. ఎవరిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనములో మనం గమనించినట్లయితే కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పి దేవుని స్తోత్రం. ఏం సాక్ష్యం ఇస్తుందమ్మా? అతని పలుకు అంటే ఏంటి? మాట. యేసుతో 3.5 సంవత్సరాలు నడిచేసరికి ఆయన మాట మారిపోయిందంట. దేవుని స్తోత్రం. మరి మన మాటలు మారుతున్నాయా? ఏమా మన నడవడికి మారుతుందా? మనం ఎప్పటి నుండో చాలా మంది అంటారు మేము పుట్టు క్రైస్తవులమండి అని అంటా ఉంటారు. కానీ వారి నడవడిక మారదు, వారి మాట మారదు, ఏమా వారి చూపు మారదు, వారి క్రియలు మారవు. కనుక దేవుని విశ్వాసులారా, మనము పశ్చాత్తాపపడి దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మన మాటను మార్చేవాడైనాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, మారినటువంటి మనస్సుతో, మారినటువంటి అంతరంగముతో నీవు దేవుడి యొద్దకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను సిద్ధము చేసేవాడైనాడు. కనుక దేవుని విశ్వాసులారా, మనము బలపరచబడాలన్న ఇలాగన ఈ యొక్క పేతురు గారి యొక్క మాట కూడా మారిపోయింది. ఎక్కడ ఉండగా? యేసుతో ఉండగా. చూసారా, పేతురు పలుకును బట్టి వారు జ్ఞాపకం, వారు ఏం చెప్పారు? సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇదిగో నీవు కూడా యేసుతో ఉన్నవాడవే, ఆయనలో ఒక్కడే, నీ మాటను బట్టి చెబుతూ ఉన్నా. ఇక చివరిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే అమ్మా, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదమన్నవి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రంతా ఏమీ పట్టలేదు. దేవుని స్తోత్రం. ఈ యొక్క పేతురు న్యాయకత్వపు లక్షణము కలిగినవాడు. ఇలాగా ఇది 4వ లక్షణముగా మనం చూస్తున్నాం. కనుక దేవుని విశ్వాసులారా, ఇది ఏ లక్షణం కలిగినాడమా? నాయకత్వపు లక్షణమును ఆయన కలిగినవాడు. అలాగనే తండ్రి దేవుడి కాలములో మోషే గారికి కూడా దేవుడు ఏమిచ్చాడు? నాయకత్వపు లక్షణముని ఇచ్చాడు. కనుక ఇది ఈ లక్షణము కలిగిన వారిని మనం చూసినట్లయితే మోషే బలమైనటువంటి నాయకత్వపు లక్షణము కలిగి ఉన్నాడు. కనుక 40 లక్షల మందిని నడిపించారట. 40 లక్షల మందిని ఆయన నడిపించగలిగాడు. మరి ఈ యొక్క పేతురు గారు ఎంతమంది నడిపిస్తున్నాడు? ఆయనతో పాటు నా శిష్యులైన వారందరినీ కూడా, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నానంటే అయితే మేము నీతో పాటు వచ్చేస్తున్నాం అంటే ఆయన అక్కడికి వెళ్తే అక్కడికి. కోడి చూడండి, తన కోడి వెళ్ళిపోతుంటది, తన పిల్లలు కూడా వెనకాల వెళ్ళిపోతారు. మరి యేసయ్య లేడు, అంతవరకు యేసుని వెంబడించారు వీరు. యేసయ్య లేడు అని అనుకున్నటువంటి వారు, ఆ ముసుగులో ఉన్నటువంటి వీరు ఇప్పుడు ఏమంటున్నారంటే చివరిలో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. ఇక మాకు పని ఏముంది? ఇక ఏ పని లేదు, మళ్ళా పాత బిచ్చలోనికి వెళ్ళిపోతున్నారు. ఏమో కనుక ఈ యొక్క పేతురు గారు ఇలాగ ఇటువంటి లక్షణములు కలిగి ఈయన గొప్పగా ఆశీర్వదింపబడిన వారిగా మనము చూస్తున్నాం. కనుక దేవుని విశ్వాసులారా, పడిపోయినటువంటి మనము కూడా మరలా లేవాలా? పడిపోయి ఉండాలి. చాలా మంది పడిపోయి ఉండిపోతారు. చిన్నపిల్లలు చూడండి, పడిపోగానే ఎవరన్నా వస్తారా లేదా అని చెప్పి చూస్తుంటారు లేపడానికి. అలాగా మరి మనం కూడా పడిపోయి చూస్తున్నామా ఎవరన్నా లేపుతారని? ఏమా కొంతమంది ఏం చేస్తారు? పడిపోయినందుకు బాధపడరండి, ఎవరన్నా చూసినందుకు బాధపడతారు. ఎవరన్నా పడిపోగానే ఎవరన్నా చూసారా లేదని చెప్పి చుట్టూ చూస్తారంట. చూస్తే ఇంటి వారికి అవమానం.
అంతేనా? చెప్పండమ్మా. అవును. కనుక దేవుని విశ్వాసులారా, మరి మనం కూడా పడిపోయినా కానీ వెంటనే మనము లేచేవారమగా ఉండాలి. కనుక దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనములో మనం గమనించినట్లయితే, అమ్మా లోకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పేది. ఇది చివరి లక్షణం. నీవు లేచిన తరువాత నీ సహోదరులను మనస్సులను కూడా స్థిరపరచుమని అని చెప్పి ఈ యొక్క ప్రభువే ఆయనకు సెలవిచ్చుచున్నారు. కనుక దేవుని విశ్వాసులారా, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటు, పేతురు గారి కొరకు దేవుడు వేడుకుంటూ ఉన్నాడు. అయితే ఆయనకు లక్షణం, ఆయనకి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అయితే అతడు ఏమన్నాడు? నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. కనుక మనం కూడా మన చుట్టూ ఉన్న వారిని ఏం చేయాలి? ఏమా ఏం చేయాలి? దేవుని వైపు త్రిప్పేవారమగా. చాలా మంది నలుగురు కూర్చున్నారంటే సీరియల్ కొరకు, లేకపోతే లోకము కొరకు, లేకపోతే ఇదిగో వారి కరోనా వచ్చేసింది, వీరి కరోనా వచ్చేసింది అని చెప్పుకోవడము జరుగుతుంది. కానీ ఇవన్నీ మానేసి దేవుని వార్తలు చెప్పుకోండి. దేవుని సువార్తలు మనం చెప్పుకున్నట్లయితే, మనము కూడా వారి మనసులను దేవుని వైపు తిప్పినట్లయితే దేవుడు మనలను కూడా ఆయన బలపరిచేవాడై ఉన్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, ఈ యొక్క మాటలు ఆ రోజు రాత్రి ప్రభు పేతురుతో చెప్పుచున్నాడు. అలాగని మరి మనము కూడా దేవుని వైపు చూడాలి. అనేక మందిని తిప్పే వారముగా ఉన్నారు. యేసయ్య మనల్ని తిప్పాడు ఆయన వైపు, మనము అనేక మందిని యేసు వైపు తిప్పేవారముగా ఉన్నాం. కనుక ఇటువంటి గొప్ప లక్షణములు కలిగిన వాడు పేతురు. మరి మనము కూడా ఆయనను కలిగి, యేసును కలిగి ఉన్నటువంటి మనము కూడా అటువంటి గొప్ప లక్షణములను కలిగి మనం అనేక మందిని ఆ పాత జీవితంలోనికి నడిపించకుండా నూతనమైన యెరూషలేములోనికి వెళ్ళగలిగేటువంటి జీవితంలోనికి, పరలోకములోనికి వెళ్ళగలిగేటువంటి జీవితంలోనికి మనము సాగిపోయేటువంటి ధన్యత భాగ్యము తండ్రి మనందరికీ దయచేయును గాక. వందనములు, స్తోత్రములు చెల్లించవచ్చు. ఇంకా కొంతమంది వాకరించలేదు, ముగింపు ప్రార్థన చేసుకోండి. సకల యుగములలో అక్షరులను, అదృష్టులను, దాసులను మా బాధను గొప్ప దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకోవచ్చు. ఇంతవరకు ఆయన ఇదిగో పేతురు గారి వరకు నువ్వు మాకు సెలవిచ్చింది. పేతురు గారు ఎలా జీవించి ఉన్నాడు, ఎలాగైనా నీతో నీటి మీద నడిచి ఉన్నాడు. యేసయ్య ఎలాగైతే నాయన ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులైన వారిని నడిపించారు, అలాగే తండ్రి ఆయన శిష్యులైన ఆయనతో పాటు ఉన్న శిష్యులైన వారందరూ ఎలాగైతే మరలా ఆయన మనస్సును మార్చి అటు వారి మనస్సులో భాగ్యం నీవే మాకు దయచేసి గొప్ప దేవా మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకోవచ్చు. స్తోత్రము ఉన్నటువంటి వర్తమానమును మా హృదయంలో భద్రపరచండి ప్రభు. మా హృదయాల్లో భద్రపరిచి బలపరచమని నా ఇంట్లో ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. నీవే ఆశీర్వదించండి నాయన. నీ వైపే మేము చూస్తున్నాము. ఈ వ్యాధి కాలంలో ఉన్నటువంటి మమ్మలను నీవు బలపరచండి. ఎవరికి ఎటువంటి వ్యాధి సోకకుండా యేసయ్యా నీవే మమ్మల్ని బలపరచమని ఆయన ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకుని నాయన చేతులు శుభ్రపరచుకుని, అలానే తండ్రి నాయన మేము ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు దూరముగా మాట్లాడాలి. ఇలాగ మేము మర్చిపోకుండా అనేక మంది కొరకు
అయినా ఇదిగో ప్రభా, ఈ కరోనా వైరస్ అనేక మంది ఆక్సిజన్ లేక బాధపడుతున్నారు ప్రభా. అలాగే తండ్రి నాయనా ఇదిగో ప్రభా, అనేక మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వలేక అనేక మంది వ్యాధులు పొందుతున్నారు ప్రభా. వారందరినీ దీవించండి. వారందరికీ నాయనా ఇదిగో వ్యాక్సిన్ అందుబాటులోనే వాక్యం ఇచ్చేది నాయన. ఇదిగో ప్రభా, ప్రభుత్వాలు చేసిన నాయన అనేకమైన ఏర్పాట్లన్నింటినీ వారి పనులన్నింటినీ సఫలమ చేయండి ప్రభా. వారు అందించిన వ్యాక్సిన్ అందరికీ అందే భాగ్యములు ఇచ్చేది ప్రభా. ఎస్ఐయానికి స్వాతంత్రములు 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 ప్రభా. ఆ వ్యాక్సిన్ ప్రభా అందరికీ అందేటట్లుగా అయినా అది వేయించుకున్న తర్వాత అందరూ బలపడే బాధ్యత ఇచ్చేది ప్రభా. శక్తిని, ఆత్మను, బలమును వారికి దయచేయాలని నీవు ప్రార్థన చేయడం ద్వారా మాలో ఆత్మశక్తిని పెంచుతానన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే తండ్రి మాలో ఎటువంటి బలహీనతలు లేకుండా నీవే మమ్మల్ని బలపరచలేసా. నీ శక్తిని దయచేసి బలపరచండి. నీ పాదములు దగ్గరుచున్నాను. ప్రతి బిడ్డను నాయన ఎవరంతరంగంలో కోరుకొనిచున్నారు ఆ చెప్పున నీవే వారిని జరిగించి బలపరచండి. అలాగే ఎవరైనా వారు సమర్పణ చేసిన కానుకలను దీవించండి ప్రభా. ప్రథమఫలములు, పొరుగుబడులు, కృతజ్ఞతార్పణములు, పశువులను, పక్షులను, ఆహారములతో పెట్ట గుబ్బలను ఈ భాగం ఎదురు తేబడుతున్నారట. వాటన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. నాయన అలానే తండ్రి యూట్యూబ్ లో ప్రభా ఎందరైతే వాక్యం చూస్తూ ఆదరించబడుచున్నారో ఆయన ఇదిగో అనేక మంది చెప్తున్నారు, అయ్యా మాకు వ్యాధి బలహీనత ఉన్నప్పుడు మేము అర్ధరాత్రి సమయంలో కూడా మీ వాక్యమును చూసి మీ వాక్యమును వింటూ నేను ఎంతో ఆదరణ పొందుతున్నామయ్యా అని ప్రభు అనేక మంది సాక్ష్యం చేస్తున్నారు. యేసయ్యా మీరు దీవించండి. ఈ చూపుడు వాక్యం చూసేటువంటి ఈ ఆరాధన చూసేటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అనేక మంది స్వస్థత పొందుతున్నారు ప్రభు. నాయనా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన యూట్యూబ్ ద్వారా అనేక మందికి నాయన వాక్యమును అందించుతున్నా తండ్రి. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీకే స్తోత్రములు చెల్లించుకోవచ్చున్నాం. మేమందరం కూడా యేసయ్యా నీ వైపు తేరి చూపించకుండా దీవించి ఆశీర్వదించున్నాం. నాయన మేము సమర్పణ చేసిన కానుకలను కూడా మీరు దీవించి నూరంతల ఆశీర్వాదాలను దయచేసి బలపరచున్నాను. యేసు నామములో కొలుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మానవుల మాకు దయచి వేలప్రాధములు చేసిన క్షమించిన ప్రకారం అప్రాణం క్షమించండి. మమ్మల్ని శోధనలు ఏకాకి నుండి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనా తండ్రి. ఆమేన్. రవేశ్వరత్వమునకు జై. అపవాది క్రీడకులని రవేశ్వరత్వమునకు జై. అపవాది క్రీడకులని రవేశ్వరత్వమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రీడకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై కన్నడ దేవుని ప్రేమై పరిశుద్ధాత్మ సహవాసము నీతిమంతుని ఆశీర్వాదం చేసిన సర్వాంశములకు జరగబోతున్నాయి. ఇప్పుడు వచ్చినప్పుడైన వారందరికీ యేసులో వాక్యము చూస్తూ ఆదరించవలసిన ప్రతి బిడ్డకు ఆయన కృపతో నడిపించిన అందరికీ